అసలు వాళ్ళ కష్ట నష్టాలు ఎట్లుంటాయి, వాళ్ళ దినచర్య ఎట్లుంటుందో వాళ్ళతోనే మొదలు పెడదాం. కిరాయికి గుడిసెల నుంచి దొబ్బుతుంటే కూడా మాకు కష్టం, తిననీకి కూడా తినలేదు సార్. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీరు ఈ పని చేస్తారని చెప్పి రాకపోతే ఏమన్నా బాధ అనిపిస్తుందావా? అనిపిస్తుంది, బాధ అనిపించదు, బాధ చాలా బాధ అనిపిస్తుంది. మేమంతా తీసేసినట్లు అయిపోయినామని. పని చేత కాకపోయా, చేత కాక చచ్చిపోయా. నీకేమనిపిస్తుంది? నీకు ఎంతమంది పిల్లలు? నాకు 4 పిల్లలు అయితే 2 చనిపోయినరు, 2 ఉండరు. హలో నమస్తే అందరికీ. ఇవాళ అంటే చాలా మందిని మనము ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది, చాలా మందిని చూపించడం జరుగుతుంది. కానీ రెగ్యులర్గా అంటే మన ఏరియాలో ఉండేవాళ్ళు, మన కళ్ళ ముందు తిరిగేవాళ్ళు, పొద్దున్నే లేస్తే మొబ్బుల్నే 4 గంటలకు లేచి కష్టపడే వాళ్ళని ఎప్పుడన్నా మీరు చూసిరా? వాళ్ళే మన రోడ్లు క్లీన్ చేస్తూ, అర్థమైందా, మన చెత్త చెదారాలను ఎత్తుతూ, ఎంతో అంటే గలీజ్ అని అనుకునే అంటే ఆలోచించే విదర్దాన్ని కూడా వాళ్ళ జీవన ఉపాధి కోసం వాళ్ళు రెగ్యులర్గా దాన్నే చేతులు పట్టుకొని రోజు జీవనం సాగిస్తున్న వాళ్ళతో ఇవాళ మనం ముఖాముఖిగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు వాళ్ళ కష్ట నష్టాలు ఎట్లుంటాయి, వాళ్ళ దినచర్య ఎట్లుంటుందో వాళ్ళతోనే మొదలు పెడదాం. ఓకేనా? ఎవరో కాదు, మనం రోజు మన ఏరియాని నీట్గా క్లీన్గా ఉంచుతున్న మన అమ్మలు చాలామంది ఉన్నారు. వీళ్ళే అనమాట. వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళు ఊడవడం వల్లనే ఇంత క్లీన్గా మన ఏరియా కానీ మన లొకేషన్ కానీ చాలా క్లీన్గా ఉంటారు. చూడండి, అందరూ కూడా పాపం ఏజ్లో చాలా పెద్దవాళ్ళు వీళ్ళంతా కూడా. వీళ్ళకి అసలు ఇంత ఏజ్లో కూడా పొద్దున్న ఎట్లా లేసి వచ్చి పని చేస్తారో మనం వాళ్ళ మాటలనే అడుగుదాం. అమ్మా చెప్పు, ఏం పేరు నీ పేరు? చిన్నమ్మ. ఎక్కడుంటావు నువ్వు? నేను బోడబండలో ఉంటా సార్. బోడబండ. పొద్దుగాల లేచి వస్తావు కదా సలీలా, ఏమనిపిస్తుంది నీకు? చలి పెడుతుంది సారు, చలి పెడుతుంది. పిల్లల తల్లల రోడ్డు మీద వారు తెంగి కిరాయికుండా కిరాయికి గుడిసెల నుంచి దొబ్బుతుంటే కూడా మాకు కష్టం, తిననీకి కూడా తినలేదు సార్. మీకు గవర్నమెంట్ ఏమి ఇయ్యలేదా? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అవి ఇచ్చారు కదా. ఇయ్యలేదు సార్, మాకు లేదు సారు. డబుల్ బెడ్రూమ్ ముసాపేటలో ఉన్నాక ఇచ్చిన ఇంతవరకు గతి లేదు సారు. తిరిగి 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 మీ కళ్ళ నమస్తే మేము పొద్దుగాలు చేసి పియ్యి అనకుండా, పెన్ను అనకుండా, పింగలు అనకుండా అన్ని ఎత్తిపోసుకుంటా మా మొగాళ్ళతో దెబ్బలు తినుకుంటూ కూడా మేము పారేసి అక్కడ వేసుకొని వస్తున్నాం సార్. అంటే ఇప్పుడు మీరే అన్నారు పియ్యి పెండ అని ఎత్తకుండా అని, మరి ఇప్పుడు ఇవి ఎత్తుతుంటే నీకేమన్నా అనిపిస్తుందా? అంటే ఇంకా మూతికి బట్టలు కట్టుకొని ఎత్తుతాం, ఓసన వస్తుంది, రోగం వస్తుంది. ఇక దాకాండ్ల పోయి కాలు ఇరిగింది, దాకాండ్ల పడ్డ మళ్ళీ కాలు ఇరిగి 3 నెలలు వాడి 3 నెలలకు మళ్ళీ డ్యూటీ చేస్తుంటా సార్ నేను. మరి ఇప్పుడు మీకు ఈ పని ఇప్పుడు చెత్త ఇదంతా క్లీన్ చేస్తుంటారు కదా, మీకు ఏమి కార్డులు లాగా కానీ హాస్పిటల్ పోయి ఫ్రీగా చూపించుకొని కానీ అట్లా ఏముండదా? గవర్నమెంట్ హాస్పిటల్ మందులు ఇస్తారా? ఈఎస్ఐ ఉంది సార్ మాకు. ఈఎస్ఐ ఉన్నందుకు ఆ కాలు తిరిగితే కట్టుబడ్డది, బాగా అయింది. 3 నెలల్లో నేను నా కొడుకు ఇంట్లోకెళ్ళి కాలు దెంగి దొబ్బితే, ఇంట్లోకెళ్ళి దొబ్బితే నేను పక్కకు గుడిసెలో ఉండి ఇదే మా వదిన దొరకపోయి గుడిసెల కిరాయి పెట్టింది. ఎందుకు నీ కొడుకు పట్టించుకోడా? ఎంతమంది నీకు పిల్లలు? ఒక కొడుకు, 2 బిడ్డలు. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు పానే చేస్తారు. మరి నిన్నెందుకు నువ్వు ఇంట్లోకి వెళ్ళి నన్ను దొబ్బింది సారు. నువ్వు వద్దు, బతుకుపో, కష్టం చేసుకొని బతుకు. మాకు చాలా ఇబ్బంది ఉండేవి సార్, మాకు కష్టాలు. నువ్వు ఎన్ని రోజులు వాళ్ళని కానీ పెంచి మరి ఇట్లా చేసినావు కదా, మరి ఇప్పుడు నేను బయటకు నొక్కితే మళ్ళీ ఇప్పుడు 1,00,000 రూపాయలు అడుగుతావు. ఎడచెచ్చు సారు, నాతోటి లేవు. నువ్వు ఈ పని చేసి 1,00,000 రూపాయలు ఇవ్వమంటున్నారు. వాళ్ళు చేసిన పైసలు ఏం చేసిండ్రు అని నేను అడుగుతా. నువ్వు చేసిన కష్టం చిన్నప్పటి సంది చేసి నువ్వు 20 ఏళ్ళ సంది నువ్వు ఎక్కడ పెట్టినావు అని అంటే, నా పిల్లలు నడిపినా, నీ పిల్లలు 2 నా 3 పిల్లలు సాకినా, పెద్ద చేసిన, కిరాయి కట్టుకుంటా నేను నడిపినరా, మీకు కూడా దేశం చేసిన అన్ని కూడా చెప్పిన. అన్ని కూడా చెప్తే పట్టించుకోకుండా కోడలు అయితే అస్సలు నచ్చదు సార్. ఎందుకు నేను ఇంట్లో రానియదు, ఇంట్లోకి అస్సలు రానియదు. ఇంట్లోకి కిరాయి ఉండ, ఆ పిల్ల కిరాయికి తీసుకపోయి పెట్టింది మా వదినే. చచ్చిపోతే కూడా
చచ్చిపోయినాయి సారు. కుక్క చచ్చిపోయినప్పుడా? ఒక కుక్క చచ్చిపోతే ఉడక కుక్క చచ్చిపోసి ఇక్కడ వచ్చేటాళ్ళకు మళ్ళీ ఇంకో కుక్క గారిచింది చర్చి గల్లీలా. చర్చి గల్లీలా ఇంకో కుక్క గారిచింది నన్ను వచ్చి. ఊరికి పోయి ఇట్లా బురబుర సూది లేపించుకున్న ఉడక తక్కువ కాకపోతే ఎక్కువ అయితే ఊరికి పోయి పాలమూరు పోయి మహబూబ్నగర్ పోయి మళ్ళీ మందు తాగి వచ్చిన. అప్పుడు ఒక్కదాన్నే ఉండ సార్. అప్పుడు కూడా పిల్ల పెట్టుకునే ఉండ. ఇప్పటికి ఒక్కదాన్ని అతిథురాల్ని నేను ముసలిదాన్ని చేతగాని దాన్ని 60 ఏళ్ళు ఎక్కువ ఉన్నాయి నాకు. కష్టం చేసుకొని బతుకున్నా సార్. ఇప్పుడు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? నువ్వు అంటే ఇప్పుడు నీకు ఏమన్నా సపోర్ట్ కావాలనుకుంటున్నావా? నీ పిల్లలు నీకు సపోర్ట్ చేయాలా లేకపోతే గవర్నమెంట్ ఏమన్నా సపోర్ట్ చేయాలా? నా పిల్లలు సపోర్ట్ చేయరు. చెయ్యరా? ఎందుకు చేయరు? చెయ్యరు. నాకు గవర్నమెంటే చెయ్యాలి. నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. కావాలి. మరి నీకు ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు ఇప్పుడు మీ ఆయన నువ్వు సంపాదించిన ఆస్తి ఏం చేశారు? ఆస్తి ఒక ఇందిరామ్మ ఇచ్చిన ఇల్లే నేను పెద్దగా వేసుకున్నా సార్. అబద్ధం ఆడకూడదు. ఇందిరామ్మ ఇచ్చిన ఇల్లే ఉంది. ఏడుంది? ఊళ్ళే. ఏ ఊరు మీది? మహబూబ్నగర్. ఇప్పుడు హైదరాబాద్ ఏం లేదు. ఏం లేదు. కిరాయికే కట్టి 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 తలజమ్ములు బయటేసిన గుడుక కాళ్ళు మొక్కి ఎల్లు మొక్కి 4 దినాలు కడతా, వచ్చే నెల కడతా, మళ్ళీ వచ్చే నెల కడతా అనుకుంటా నేను కాళ్ళు వంగవాడి కాళ్ళు మొక్కి నేను ఉన్నా సారు. ఎంత ఇస్తారవ్వ నీకు ఈ పని చేసినందుకు? పొద్దున్న లేచి వస్తే పొద్దున్న లేచి 5ంటికి వస్తే మేము ఫుల్ రుమాలు లేకుండా ఉంటే 14,000 వస్తాయి. నెలకు 14,000. దాంట్లో కిరాయి ఎంత? కిరాయి 3,000. కిరాయి 3,000 పోతుంది. ఇంకా తిన్నికి దానికి కలిపి ఒక 5,000 పోతాయి. మళ్ళీ ఆటో కిరాయి. మళ్ళీ ఇప్పుడు నువ్వు రానికి పోనీకి ఆటోకి ఎంత? 50 రూపాయలు. రానికి పోనీకి మళ్ళీ 50 రూపాయలు అంటే నెలకు 1500. నాకు తెలిసి ఇక నువ్వు వచ్చిన జీతం అంతా నీకు దీనికే పోతుంది కదా. ఇక మీ పిల్లలకి ఏం పెడతావు ఇక? సో నీకు నెలకు జీతం పెరగాల. నెలకు జీతం పెరగాలి. డబుల్ బెడ్రూమ్ కావాలి. అందరికి నమస్కారం చేస్తున్నా. మొత్తం మీకు అందరికి నేను నమస్కారం చేస్తున్నా. నాకు ఇల్లు లేదు, ఇడుపు లేదు, ఎనుకు లేదు, ముందు లేదు. నాకు కొడుకులు లేరు, బిడ్డలు లేరు, ఎవరు లేరు. నేను ఒక్కదాన్ని అతిథురాలుండా. నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, జీతాలు పెరగాలి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తే అవ్వా మరి అక్కడెక్కడో సిటీ దూరం ఇస్తున్నారంట. మరి నువ్వు ఆడికి పోయి మళ్ళీ పని చేయగల పని ఏం దొరకదు కదా? దొరకపోతే నా కొడుకుని తెచ్చుకుంటా. ఇంకా ఏం చేస్తు. ఇప్పుడు నీకు కావాలని అడుగుతున్నావు. మళ్ళీ నీ కొడుకు అంటే ఉంటే ఎట్లా? నాకు కావాలని అడుగుతుండా. ఈడ నా కోడల్ని ఎక్కిస్తా పనికి. నేను పోయి ఉంటా. ఆడ పోయి ఉంటావు. మరి నీకు తిన్నికే దానికి ఎవరిస్తారు? తిననికే దానికి ఈ జీతంలో సారోళ్ళని మొత్తాన్ని కమటి వేసి నాకు నెలకు 4,000 పంపాలి. డ్యూటీ ఇచ్చినందుకు అని అడుగుతా. ఓకే అవా నువ్వు చెప్పు, నీ పరిస్థితి ఏంది? నువ్వు పొద్దున్నే రోజు చలికి లేచి వస్తున్నావు కదా, ఈ ముఖం అంతా వలిగింది పాపము. మొత్తం తింటావా లేదా? అసలు ఏమన్నా తింటాం. ఇంకా తిండి ఇదే బాధ. ఇక 3 చచ్చిపోయిండు. 3 నెలలు 3 సంవత్సరాల. ఎప్పుడు చచ్చిపోయిండు? ఈ పని మీదనే చచ్చిపోయా. అంటే ఇట్లా ఏమన్నా పని మీద అంటే పని చేసేటప్పుడు ఏమన్నా అయ్యి చచ్చిపోయిండా? సైల్నే చచ్చిపోయిండు. ఏమైండే? పనం వస్తాయి. పని చేత కాకపోయా, చేత కాక చచ్చిపోయా. అంటే ఏమన్నా మరి ఈ డ్యూటీలో ఉన్నప్పుడు చచ్చిపోయిండా లేకపోతే బయట చచ్చిపోయిండా? లే, డ్యూటీ చేత కాదని డ్యూటీకి బంద్ ఆయా. డ్యూటీకి బంద్ కాలేదు మొత్తానికి. అట్లా పోకుంటానే ఇంకా ఈఎస్ఐలో వేసుకుంటే. మరి డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోతే గవర్నమెంట్ ఏమైనా పైసలు ఇచ్చిందా? ఇంతవరకు రూపాయి ఇయ్యలే నాకు. అసలు అది చేస్తారని పింఛన్ చేస్తామని కాగితాలు తీసుకొని పోయినరు. అది కూడా చేయలేదు. నాకు పిఎఫ్ అప్లై చేస్తామన్నారు. అది కూడా చేయలేదు. ఏది చేయలేదు సార్. మరి నాకు చేస్తాని కాగితాలు కూడా కొనబోయిండు, ఫోటో దించుకపోయిండు, అన్ని కొనబోయిండు. ఏది నాకు రాలేదు ఇంతవరకు అయితే. ఏం రాలేదు. ఒక కొడుకు, ఒక బిడ్డకి ఏంటి చేసిన ఇక అప్పుల పడ్డా. ఇక ఈ 14,000 తీసుకపోతే ఇల్లు కిరాయి కట్టలేక, ఆ బాకులు కట్టలేక ఈ బాధల్లో నేనుండ సార్. నీ పిల్లలందరూ ఎన్నే ఉంటారా? ఎక్కడ ఉన్నా ఇంకా ఊరికాడ ఉంది ఇంత ఇల్లు, కానీ ఆ ఇల్లు గుల్క కూలిపోయింది. మొన్న ఫోటో దిగితే ఇందిరమ్మ ఇంట్లో వస్తావని అంటే పోయి ఫోటో దిగి వచ్చిన. అది వచ్చేది ఎంతనో రానిది ఎంతనో దేవునికి ఎరక. నాకైతే ఆ సార్ ఇస్తా అన్నాడు. మరి ఇస్తాడో చేస్తాడో తెలియదు సార్. ఏం కావాలనుకుంటున్నావు నీకు? ఇంతకు నాకింత బుక్కడి మెతుకులు, బారెడు బట్ట, నా పిల్లలు, నేను మంచిగా ఉంటే వాళ్ళకి చెయ్యెత్తి మొక్కుతా.
అంటే వాళ్ళకి చెయ్యెత్తి మొక్కుతా అంటే గవర్నమెంట్కి చెయ్యెత్తి మొక్కుతావు. గవర్నమెంట్ ఇప్పుడు నీకు ఇల్లు కానీ ఇంకేమన్నా కానీ ఏమంటావు అయితే? ఇన్ని రోజులు ఏం చేసినావు? ఇన్ని రోజులు నీకు ఉన్న ఇల్లు గిట్లా లేదా? ఇన్ని రోజులు మా అత్తమ్మ సంపాదించిన గుడిసె ఉంటే ఆ గుడిసె జడగొట్టుకొని ఇంత రేకులు వేసుకున్నా. అది కూడా కూలిపోనికైతే మొన్న ఫోటో దిగుదురా అంటే పోయినా, ఆ చెత్తలో దిగి వచ్చిన. అవి ఇస్తాడో చేస్తాడో ఆ భగవంతునికి ఎరక. మాకు జీతాలు పెరిగితే వాళ్ళకు 10,000 నమస్కారం పెడతాం. ఎంత జీతం పెరిగితే నీకు సరిపోతుంది అనుకుంటున్నావు? నీ పిల్లలకు అదంతా కాకుండా నీకు ఒకవేళ ఇప్పుడు నీకు వరకు సరిపోతే ఎంత కావాలి? నీకు ఎంత అయితే సరిపోతుంది? ఒక్కదానికి కాదు, జనానికి మొత్తానికి. నీకు ఒక్కదానికంటే నీకు ఒక్కదానికి కాదు, ఒక ఇంటి ఆదాయముకు ఎంత జీతం అయితే ఈ పని చేసే వాళ్ళకి సరిపోతుంది అనుకుంటావు? ఇంకా 26,000 జీతం ఇస్తే వాళ్ళు పిల్లలు జల్లలు ఇట్లా వచ్చిన చుట్టం బక్కం. ఇక మేము మా కుటుంబము నేను నా బుక్కెడు ఇవాళ ఇంట్లో రేపు మంట్లా ఇక నా ఇట్లా బతకాలని అనుకుంటున్నాం సార్. మరి ఆ దయ ఇంకా మరి ఆయన ఇస్తాడో, లాస్ట్కి వస్తే గోసి బట్టలు నెత్తిన పెట్టుకొని పోతాడో. ఇంతే. ఇంకా మీరు చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు, మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. కుక్క చచ్చిపోయినా తీయాలి, పిల్లి చచ్చిపోయినా తీయాలి. తీయపోతే కంప్లీట్ పోతుంది. ఇక రాకపోతే ఇలా రాకపోతే రేపు 2 డుమ్మలు అవుతాయి. ఇంక ఇది తప్ప ఇంక మిగిలింది ఏం లేదు. ఎవడన్నా చచ్చిపోయినా అంటే రాత్రి కురకాలే తెలంగాణ రావాలి. మళ్ళీ అట్లా వస్తేనే నీకు టైం అయిపోయింది ఇంక వెళ్ళిపోయి ఇంటికి అంటారు. ఇంక అంతే సార్. ఈ కుక్కలు చచ్చిపోయినప్పుడు ఈ పిల్లలు చచ్చిపోయినప్పుడు వాసన వస్తుంది కదా, ఆ వాసన వచ్చినప్పుడు నీకు ఏమనిపించదా? ఏమనిపిస్తుంది? వచ్చినట్లు అవుతుంది. ఇంకా ఏదన్నా ఒక గోలి మింగాలి ఆ టైంకు. మింగకపోతే ఇంకా మళ్ళీ పొదటి లేవలేము. ఇంకా బెదిరుకొని సారు వచ్చి తీస్తావా ఏమంటావంటే తీయాలి. అలా ఇల్లుగల్లా ఏమో వస్తుంది. ఓ మనం ఇంక 10 రూపాయలు ఇస్తా ఉంటారు కానీ అది తీసిన దగ్గర మాత్రం ఎవడు రూపాయి ఇయ్యడు. ఇచ్చినాక చేసినాక నువ్వు రోడ్డు కొట్టేదాను నీకెందుకు ఇలా డబ్బులు అంటారు. అట్లా అంటే అది నీ డ్యూటీ, నువ్వే చేయాలి అని అంటారు. కానీ అంత వాసన వస్తున్న దాన్ని తీసేసింది కదా అని చెప్పి ఒక 10 రూపాయలు 20 రూపాయలు కూడా ఎవరు ఇచ్చేటోళ్ళు ఉంటారు కదా. ఏం రూపాయలు లేదు సార్, మా బాధ్యత ఉంది అని ఇక ముందుకి బట్ట కట్టుకున్నాలే తీసి పడేయాలి. ఇప్పుడు అట్లా చేతులతో తీస్తావు కదా, అది తిన్నప్పుడు గుర్తుకొస్తుంది అవ్వ నీకు? గుర్తుకొస్తుంది అబ్బా. వాసన కొట్టి బోదిన బుద్ధి కాక ఇంక ఇట్లా ఇంటికి పోయి ఏదన్నా ఇంత కంచాప బొంచాప దాదామంటే అయ్యో తాయిరు అని ఇది ఒక బదులాం. ఇట్లా కూడా ఉంది సార్. అచ్చా, మీరు ఎందుకు తాగాల్సి వస్తుంది అని అంటే ఇట్లాంటివి ఏదన్నా గలీజ్గా ముట్టుకొని ఆ తినేటప్పుడు అది గుర్తుకు రాకుండా ఉండడానికే నాకు తెలిసి ఇంత కల్లో గిల్లో తీసుకుంటారు, అందుకేనా? అంతే సార్. ఆ వద్దం ఎందుకు దొంగతనం ఏం లేదు. ఇక అదొకటి చేస్తే అమ్మ తాగుతాయని ఇంకో కొంతమంది ఏడుస్తారు, కొంతమంది అయ్యో కష్ట దుఃఖం అంటారు. ఇట్లా ఉంది. ఇప్పుడు నువ్వు ఇట్లాంటి పనులు చేస్తుంటావు కదా, నీ అంటే ఇప్పుడు చదువుకుంటున్నారు పిల్లలు. ఇప్పుడు నీ కొడుకు అంటే నీకు సరే అంత పట్టించుకోకపోవచ్చు, కానీ నీ కొడుకు పిల్లలు మన్మన్లు మన్మరాళ్ళు మా అమ్మమ్మ ఇట్లా చేస్తుంది, మా నాయనమ్మ ఇట్లా చేస్తుంది అని చెప్పి దగ్గరకు వస్తారావా? ఇంకా ఈ వాసన ఉంటే దగ్గరికి రారు. ఈ వాసన లేకుండా మించపోందాడే కాలు చేతులు కడుక్కొని పోతే ఇంకా దగ్గర వచ్చి కూర్చుంటారు, లేకుంటే రారు. ఇంకా వద్దు అక్కడనే ఉండు కాలు చేతులు కడుక్కొని రా అని చెప్తారు. ఇంకా అట్లా అంటే కాలు చేతులు కడుక్కొని రా అని అంటారు. మామూలుగా ప్రేమగా దగ్గరకు వచ్చి రారు కదా, వాళ్ళకంటే ఆ వాసన అదంతా వస్తుంటదేమో, అందుకనే దగ్గర రారు. నీకు అట్లా దగ్గర రాకపోతే నీకు ఏమైనా బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుంది. అయ్యో పిల్లలు ఎందుకు కాసి నిన్నమ్మని వస్తుండ్రి అలా రాకపోయారు అనుకుంటాం. ఇంకా వచ్చినాడు అయ్యా పిల్లలు వచ్చి రాని ఏమన్నా చేతిలో ఉంటే ఇస్తాం, లేకుంటే ఇంకా మడసంగా ఉంటాం. ఇంకా అంతే సార్. నీ కొడుకు ఎప్పుడు అనలేదమ్మా ఇట్లాంటి గలీజ్ పనులు ఎందుకు మనకు, ఈ రోడ్డు మీద ఊడుసుడు గిడుసుడు అని ఎందుకు, నేను మంచిగా చూసుకుంటాను ఎప్పుడు అనలేదా? సార్ తండ్రి చచ్చిపోయినందుకు తండ్రి బదులు కొడుకుని ఎక్కినిచ్చింది. ఎక్కిస్తే ఆయనకు ఇంకా శాత కాదని ఇంటికాడ చేరిండు. ఇంకా ఆయన ఉడికి ఇదే పని చేసిండు కానీ ఇక జీతం తక్కువ ఉంది అని చెప్పి ఇక ఉండడు సార్. ఆ వద్దం ఎందుకు చెప్పుతుంగా నేను. మీ చుట్టాలల్లో దానిలలో పోతుంటావు కదావా, ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఇట్లా పని చేస్తున్నాము అని చెప్పి చెప్పుకుంటావా, లేకపోతే ఊర్లో ఏదో పని చేస్తున్నా అని చెప్తావా, మున్సిపాలిటీ పని చేస్తున్నా అని చెప్తావా? అయితే చెప్పుకుంటా కానీ ఏరే వాళ్ళకైతే ఇంకా చెప్పను. ఎందుకంటే మళ్ళీ అమ్మో అంత జీతం ఇంత జీతం అని ఇంకా అక్కడ అనుకుంటారా అని చెప్పి ఏది లేదు సారు. కానీ ఒక డుమ్మ కొట్టినామంటే ఈఎస్ఐ కట్ అవుతుంది, పిఏపి కట్ అవుతుంది, మళ్ళీ డుమ్మలు కట్ అవుతుంది. ఇట్లా మాకేం బతుకు తెరువు ఏం లేదు సారు. 2 దినాలు ఇంటికాడ వండుకున్నాం అంటే
3, 13, 12, 14 ఇట్లా వస్తాయి. అవి కనుక ఆ ఇల్లు కిరాయి ఇప్పుడు ఎవరితోనన్నా లేకపోయా అనుకో 10 రూపాయలు ఇప్పించుకున్నాం అనుకో ఆ అమ్మాయికి ఇవ్వకపోతే ఇవ్వాలి, ఇవ్వకపోతే రేపు మాట్లాడదు అట్లా. నువ్వు చెప్పవా, నీకేమనిపిస్తుంది? నీకు ఎంతమంది పిల్లలు? నాకు 4 పిల్లలు అయితే 2 చనిపోయినరు, 2 ఉన్నారు. ఎట్లా చనిపోయారు? ఒంట్లో బాగాలేక చనిపోయినరు. ఇంట్లో బాగాలేక చనిపోయారు. ఒంట్లో బాగాలేక. ఒంట్లో బాగాలేక. ఓకే. ఏమన్నా ప్రాబ్లం అయ్యిండేనా వాళ్ళకు? అది ఏదో లివర్ అని ఖరాబ్ అయినవని హాస్పిటల్ ఉస్మాన్ హాస్పిటల్ వేస్తే చనిపోయారు. వాళ్ళు కూడా ఇదే పని చేస్తుండేనా? లేదు, వాళ్ళు ఏదో పని చేసుకుంటే కూలి పని చేస్తుంటారు, పార పని అది. ఓకే. ఇప్పుడు నీకు మీ ఇంట్లో వాళ్ళు ఎట్లుంటారు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎట్లుంటారు? మీరు ఈ పనులు చేస్తున్నారు అని దగ్గరకు వస్తారా? అందరూ మంచిగా మాట్లాడతారా, దూరం పెడతారా? వస్తారు, దగ్గర వచ్చేటోళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. మీరు రోడ్డు మీద పని చేస్తారని ఒకరు వస్తారు, ఒకరు రారు. ఆ రోడ్డు మీద పని చేస్తారు మీరు ఇట్లా అని చెప్పి దగ్గర కూడా రారు. మీ చుట్టాలలో తెలుసా మీరు అంటే మీరు ఈ పని చేస్తారని, ఇంకా వేరే పని చేస్తారని తెలుసా? ఏం లేదు, ఇది అందరికి తెలుసు ఈ పని చేస్తారని, అందరికి తెలుసు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీరు ఈ పని చేస్తారని చెప్పి రాకపోతే ఏమన్నా బాధ అనిపిస్తుందావా? అనిపిస్తుంది, బాధ అనిపించదు, బాధ చాలా బాధ అనిపిస్తుంది. మేమంతా తీసేసినట్లు అయిపోయినామని. మీరు తీసేసినట్టు అనిపిస్తుంది కదా. మరి రోజు పొద్దున్నే వస్తుంటారు కదా, ఇప్పుడు ఇట్లా రోడ్ల మీద ఇట్లా ఊడిసేటప్పుడు ఈ దుమ్ము ఇదంతా నోట్లోకి పోతుంది, మీ ఆరోగ్యం ఎట్లుంటుంది అసలు? ఒక్కొక్కసారి దగ్గు వస్తుంది, బాగా దగ్గు వస్తుంది. ఆ దగ్గు వచ్చినప్పుడు ఇంకా జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళి 2001 నుంచి చేస్తున్నాం ఈ పని. అప్పటి నుంచి చేస్తున్నప్పుడు 300 ఉండే జీతం. 300 కానీ చేస్తుండే కూడా మరి ఇదివరకు జీతం పెంచుతానే లేడు మాకు. చేయండి పని చేయండి అంటూనే ఉంటారు కానీ జీతాలు అయితే కంపల్సరీ పెంచారు. పర్మనెంట్ వాళ్ళ దాంట్లో వాళ్ళ దాంట్లో సగం అని ఇవ్వాలి కదా మాకు, ఆ సగం లేదు ఏం లేదు. 14,000 అది పుల్లు చేస్తే 14,000 ఇస్తారు, లేకుంటే సగమే వస్తుంది. మీకు డుమ్మాలు కట్ చేస్తారన్న? కట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ రోడ్డు మీద చేసేటప్పుడు ఎవరికన్నా యాక్సిడెంట్లు అవుతాయి, లేకపోతే చాలా మందిని ఇట్లా కార్లలో గుద్దుకొని పోతుంటారు కదా, అట్లా మీకేమన్నా అవుతుందేమన్నా భయం అనిపించదా? అయితే భయం అనిపిస్తుంది. ఎందుకు భయం? దూరంగా పోతాం, బండ్లు వచ్చేస్తుంటే తాయినోళ్ళు తలిగిస్తారేమని కూడా భయం అయి దూరం పోతాం. పొద్దున పూటనే ఎవరికన్నా నీతో పాటు చేసేటోళ్ళకి ఎప్పుడన్నా బండి ఏమన్నా యాక్సిడెంట్ ఇట్లా జరిగినాయి నీ కళ్ళ ముందు ఎప్పుడన్నా? ఇక్కడ జరగలే, మా ఏరియాలో అయితే జరగలే, కానీ ఇంకా అక్కడక్కడ జరిగినాయి, చాలా జరిగినాయి. అప్పుడు అట్లా జరిగినప్పుడు ఈ డ్యూటీ బంద్ చేద్దామని అనిపించలేదా నీకు? అనిపిస్తే ఇంకా మరి ఎట్లా బతకాలి, బతుకో రకాన చేయాలి కదా. నీ బతుకు కోసం ఇక అట్నే చేస్తున్నావు. ఏమన్నా అన్నా అట్లా ఒప్పి కట్టుకొని చేయాలి, ఆ తిట్టినా ఏమన్నా అన్న కూడా అట్లే ఒప్పి కట్టుకొని కడుపు కొరకు చేయాలి కదా సార్. మళ్ళా వద్దు అని వెళ్ళిపోతానంటే అన్నం ఎవరు పెడతారు? ఎవరు పెట్టారు? పొద్దున ఎన్ని గంటలకు లేస్తావా? పొద్దుగాల 4 గంటలకు లేచి వస్తాం. ఏమన్నా తింటావా పొద్దున వచ్చేటప్పుడు? ఏం లేదు, చాయనే తాగుతాం. మరి ఎట్లా ఇప్పటి వరకు ఏడన్నా టిఫిన్లు ఇట్లా చేస్తారా? ఏం లేదు, బాక్సులు తెచ్చుకుంటాం. పొద్దున్నే లేచిగా లేచి బాక్సులు తెచ్చుకుంటాం. ఎవరు పెడతారు? మంచినీళ్ళు కూడా అయ్యారు ఇటుకి వెళ్ళి. మీరు ఇన్ని ఇళ్ళకి ఇట్లా పని చేస్తుంటారు కదా, కనీసం ఎవరన్నా పిలిచి ఏదన్నా టిఫిన్ కానీ లేకపోతే ఛాయ్ కానీ ఎవరైనా పోస్తారా? ఎవరు పోయారు, టిఫిన్లు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. నీళ్ళు ఇయ్యారంటేనే జాడకట్లు పెట్టుకుంటామంటేనే ఆడ పెట్టకర్ర అంటారు. ఎప్పుడన్నా మీకు దూపయి నీళ్ళు అడిగితే ఈ ఉన్న ఇండ్లలో ఈ పెద్ద పెద్ద ఇండ్ల వాళ్ళు నీళ్ళు మామూలుగా ఇస్తారా? ఇట్లా దూరం నుంచి పోసుడు గలీజ్గా మిమ్మల్ని ఏమన్నా చూస్తారా? బాటలో పోసిస్తారు ఎవరన్నా, అది అక్కర వచ్చిన వాళ్ళు ఇస్తారు, ఇంకా అక్కర రాని వాళ్ళు ఇయ్యరు, అక్కడనే ఉండంటారు. కర్ణాలు అయితే ఫుల్ కర్ణాలు అయితే మా గేట్లు వేసుకొని గేటు ముందలు కూడా రానియలే మమ్మల్ని. అట్లే చెత్త ఎత్తినాం, అట్లే జాడి కొట్టినాం. కరోనా ఉన్నప్పుడు ఫుల్ కరోనా ఉన్నప్పుడు అట్లే చేసినాం పని. చచ్చిన పిల్లిని ఎత్తాలి, కుక్క చచ్చిపోయినా ఎత్తాలి, చెత్త ఎత్తాలి, అన్ని పనులు చేయాలి. మీ దాంట్లో 4-5 ఉంటారు కదా, నువ్వెత్తు అనుకుంటారా? అందరైనా ఎత్తాల్సింది? ఎవరేగా వాళ్ళు ఎత్తుకుంటాం. నువ్వెత్తు అనం, ఎవరిది వాళ్ళే ఎత్తుకుంటాం. మేము చేసింది మేము ఎత్తుకుంటాం, వాళ్ళు చేసింది వాళ్ళు ఎత్తుకుంటారు. మంచిలో పెట్టిండు, మొగోళ్ళని పెట్టిండు ఎత్తనీకే, వాళ్ళు రానప్పుడే మేము ఎత్తుకుంటాం. ఇప్పుడు ఈ పని చేస్తుంటే నీకు ఎట్లా మంచిగా అనిపిస్తుందా, లేకపోతే ఇది మానేసి ఇంకేదైనా పని చూసుకుంటే బాగుండు అనిపిస్తుందా? ఇంకా ఏదైనా మానేసి చేసుకుందాం అంటే ఇంక ఇప్పుడు మా చేత కాదు కదా, మాకు ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చింది, ఎట్లా చేస్తాం? బిల్డింగ్లు ఎక్కుతామా? మాల్ పనికి పోతే ఎక్కలేము. అప్పుడు అన్నం ఎవరు పెడతారు? ఇంట్లో కూర్చుంటే యాదని ఇదే చేసుకుంటున్నాం. సో
అదే అండి, అంటే వీళ్ళ పరిస్థితి అయితే అంటే దారుణంగా ఉంటుంది. పొద్దున్నే 4 గంటలకు లేచి పనిలోకి రావాలి. అంటే వీళ్ళు 2 గంటలకో 3 గంటలకు లేచి వండుకొని టిఫిన్లు కట్టుకొని మరీ వస్తారు. వాళ్ళకు సేఫ్టీ ఉండదు, ఇది హెల్త్కు గ్యారంటీ ఉండదు. కానీ అయినా కూడా వాళ్ళకు ఇంకా వేరే మార్గం లేక చేసుకోవడానికి ఆ ఏజ్లో ఏ పని కూడా ఎవరు ఇయ్యరు కాబట్టి వీళ్ళకు ఇక ఇదే వాళ్ళకు ముఖ్యం అనుకొని ఇదే పనిని కంటిన్యూ చేస్తున్నారు. కానీ వీళ్ళకు ఏదన్నా పిల్లులు కానీ కుక్కలు కానీ చనిపోయినప్పుడు చాలా వాసన వస్తుందంట. ప్లస్ అది ఎత్తి మళ్ళీ అన్నం తినడానికి వెళ్తే అవన్నీ గుర్తుకొస్తాయంట. దానికోసమే వీళ్ళు కళ్ళు తాగి మందు తాగే వాళ్ళకి మందు అలవాటు ఉండి అది మర్చిపోవడానికి వాళ్ళు ఇలాంటి అలవాట్లు చేసుకుంటారని అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అందరు నార్మల్గా చేసే వాళ్ళు అయితే చేయలేరు ఈ పనులు. కాబట్టి వీళ్ళు ఆ కళ్ళు తాగడం కానీ మందు తాగడం కానీ వీళ్ళకు అలాంటి వాసన కానీ అలాంటి స్మెల్ గుర్తు రాకుండా ఉండడానికి మాత్రమే తాగుతామని అంటారు. సో ఇది ఇవాళ అయితే మన ఏరియాని క్లీన్గా ఉంచుతున్న జిహెచ్ఎంసి కార్మికుల గురించి మనమైతే వీడియో చేయడం జరిగింది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్? అంటే వీళ్ళ మాటలు వీళ్ళ ఎట్లా అనిపిస్తుంది, వీళ్ళు చేసే పని వాళ్ళకు కరెక్టా కాదా, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళకి మంచిది, గవర్నమెంట్ వీళ్ళకి ఎట్లా సపోర్ట్ చేయొచ్చు, ఇంకా ఏం చేయొచ్చు అనేది మీరు కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు పబ్లిక్కి రిలేటెడ్గా ఉండే వాళ్ళ గురించి నేను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటా. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ మరి.